33వ అధ్యాయము. దేవుడు మోషేతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దయచేసి జాగ్రత్తగా మీరందరూ వాక్యాన్ని వినాలని నేను కోరుతా ఉంటున్నాను. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్? నీ జీవితంలో ముఖ్యమైనది ఏంటి? ఒక సందర్భంలో మనం చెప్పొచ్చు, మన జీవితంలో దేవుని ఉద్దేశం నెరవేర్చడము చాలా ముఖ్యమైనదని చెప్పచ్చు. కానీ దేవుడారా, దేవుని సన్నిధి కంటే దేవుని ఉద్దేశము ముఖ్యం కాదు. ఎందుకంటే మోషే ఎన్నో అద్భుతాలు చేసినాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చడానికి దేవుడు వాడుకున్నాడు. తెగుళ్ళు వచ్చేటప్పుడు మధ్యలో నిలబడి దేవుని యొక్క శక్తిని ఆయన చూడగలిగినాడు, చూయించగలిగినాడు. ఎన్నో అద్భుతాలతో ప్రజలు నడిపించినాడు. 20 లక్షల మంది కంటే ఎక్కువ మందిని నడిపించినాడు. కానీ ఆయన ఆశపడింది, వీళ్ళని నడిపించాలా, వీళ్ళ మధ్యలో గొప్ప కార్యాలు చేయాలా. ఒక సందర్భంలో చాలా అలసిపోయి అంటాడు, నేను వీళ్ళని ఏమైనా కన్నానా ప్రభువా? వీళ్ళని నడిపించని చెప్తా ఉన్నాను, వీళ్ళని ఏమైనా కన్నాను. ఎందుకంటే ఒక సేవకుని యొక్క కోణంలో ఒకవేళ ఆలోచన చేస్తే మీకు ఆ మాట అర్థమవుతుంది, లేకపోతే మీకు అర్థం కాదు. ఎందుకంటే ఎటువంటి వైఖరి కలిగి విశ్వాసం నడుస్తూ ఉంటారో, ఎట్లా విసిగిస్తూ ఉంటారో, ఎట్లా లోబడరో, చెప్పింది ఎలా చేయరు, ఏది కోరుకుంటారో అది చేయరు, ఏది చేయకూడదు అది చేస్తూ ఉంటారు, విసిగిస్తూ ఉంటారు. మోషని ఆ గునుగుళ్ళు సనుగుళ్ళు ఎంత విసిగిచ్చినాయి అంటే, లార్డ్ నేను వీళ్ళని మనం కన్నానా. సో హిస్ హార్ట్ వాస్ నాట్ జస్ట్ ఆన్ లీడింగ్ ద పీపుల్. దేవుడు పిలిచినాడు, దేవుని కోసం నేను చేస్తానని ముందుకు వచ్చినాడు. కానీ హిస్ డిజైర్ వాజ్ నాట్ ఆన్ దట్ పర్పస్. ఆయన ఆశ దానిపైన లేకుండే. ఆయన ఆశ అంతా దేనిపైన ఉండేదంటే, లార్డ్ రివీల్ యువర్ సెల్ఫ్ టు మీ సో దట్ ఐ మే నో యూ. నిన్ను నువ్వు ప్రత్యక్షపరచుకో, నేను తెలుసుకోవాలనుకుంటున్నా, నీ సన్నిధి నాకు ఇవ్వవా, నీ మహిమను నాకు చూపెట్టావా. దట్ ఈస్ అ ప్లేస్ మోసెస్ లివ్డ్. మోసెస్ ఆశపడింది ఆ దేవుని యొక్క గొప్ప సన్నిధి. ఈ 33వ అధ్యాయంలో గమనించండి, దేవుడు మోషేని పిలిచి, ఈ స్థలాన్ని మీరు విడిచిపెట్టి మీరు వెళ్ళండి, ఈ ప్రజలను ఐగుప్తు నుంచి నేను బయటికి తీసుకొని వచ్చినాను, వారికి వాగ్దానం చేసినాను, అబ్రహాముకును ఇస్సాకును యాకోబుకు వాగ్దానం చేసినాను, ఈ భూమిని వాళ్ళకు స్వాస్యంగా ఇస్తానని వాగ్దానం చేసినాను. కాబట్టి నేను ఒక దూతనిచ్చి మీ మధ్యలో పంపిస్తాను. దూత అంటే ఒక రకంగా మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఒక పనివాడిని ఇచ్చి పంపిస్తాను నేను. ఆ పనివాడు ఏం చేస్తాడంటే, ఈ కానానీయుల్ని, అమోరీల్ని, హిత్తీలను, పెరిసియలను, హెవితీయులను, జబుతీయులను, వీళ్ళను ఆయన ముందు ఉండి ఓడించి మీకు గెలుపునిస్తాడు అని చెప్పి ఒక మాట ఏమంటున్నాడంటే, ద ఏంజెల్ విల్ గో బిఫోర్ యూ. దూత మీ ముందు వెళ్ళి ఈ పాలు తేనె ప్రవహించు దేశము ఏదైతే వాగ్దానం చేసినానో ఇచ్చేటట్టుగా దూత ముందుకు వెళ్తాడు. కానీ బట్ ఐ విల్ నాట్ గో విత్ యూ అంటాడు దేవుడు. నేనైతే మీతో పాటు వెళ్ళను, మీ మధ్యలో నేను ఉండను. దేవుడిలో అది చాలా పెద్ద విషయం. ఇది చాలా పెద్ద విషయం. వాగ్దానం చేసి నేను ఇస్తాను, నా పని మనిషిని ఇచ్చి మీకు పని చేపిస్తాను, మీకు కావాల్సేది అదే కదా, పాలు తేనె ప్రవహించి దేశమే కదా, ఇస్తా నేను.
మీకు కావాల్సింది నేను ఇస్తా. ఇక నేను మీ మధ్యలో నేను ఉండను. మై ప్రెసెన్స్ విల్ నాట్ బి అమాంగ్ యూ. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, మీరు విసిగిచ్చే విధానం చూస్తుంటే నేను ఒకవేళ మీ మధ్యలో నేను ఉన్నట్లయితే మిమ్మల్ని నాశనం చేయాల్సి వస్తుంది. నేను మీ మధ్యలో ఉండను. ఎప్పుడైతే ఈ మాటలు దేవుడు మోషేతో మాట్లాడతాడో, ప్రజలు వింటారో, వాళ్ళ మీదున్న ఆభరణాలన్నీ కూడా వాళ్ళు కింద పడేస్తారు, వాళ్ళు వేసుకున్న ఆభరణాలు. ఎందుకంటే 32వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అదే ఆభరణాల చేత వాళ్ళు ఏం చేస్తారు, ఒక దూడను తయారు చేసి, ఎప్పుడు మోషే 40 దినాలు దేవునితో గడపడానికి ఆ కొండపైకి వెళ్ళినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, ఈయన ఎక్కడ పోయినాడు, మమ్మల్ని తెచ్చేసి ఇక్కడ వదిలేసినాడే, ఆయనకి ఏం జరిగిందో తెలియదు, బ్రతుకున్నాడో లేదో మాకు తెలియదు. అయితే మనం ఒకరిని ఎన్నుకోవాలి, మనం ఒక దేవుడిని తయారు చేసుకోవాలి, పదండి మీ దగ్గర ఉన్న ఆభరణాలన్నీ ఇవ్వండి, బంగారాన్ని ఇవ్వండి అని తీసుకొని ఆ బంగారంతో ఒక దూడను తయారు చేసి వాళ్ళు ఆరాధించి వాళ్ళు బలులు ఇవ్వడము. ఆ యొక్క ధర్మశాస్త్రంలో దేవుడు ఏ రీతిగా అయితే చెప్పినాడు, దేవునికి ఇవ్వాల్సినవి ఆ దూడకి ఇవ్వడము, ఆరాధించడము, నాట్యమాడము, ఇవన్నీ వాళ్ళు చేసినప్పుడు దేవుడు ఎంతగానో దుఃఖపడ్డాడు. మోషేతో అంటాడు, త్వరగా వెళ్ళు, వాళ్ళు ఏం చేయించున్నారో వెళ్ళి చూడు అని మోషేని దేవుడు కింద పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇది 32వ అధ్యాయంలో కూడా చివరిలో అంటాడు, ఐ విల్ నాట్ స్టే విత్ యూ ఎనీ లాంగర్. నేను మీ మధ్యలో నేను ఉండను. దేవుడారా, ఇఫ్ గాడ్ సేస్ లైక్ దట్, దేవుడు ఒకవేళ మీకు కావాల్సినన్ని ఇస్తా, కానీ నేను మాత్రం నీతో ఉన్నానంటే మీకేం కావాలి మరి? దీస్ వర్డ్స్ మూవ్డ్ మై హార్ట్. ప్రభువా, ఈ బంగారం కాదు, ఈ భూమి కాదు, ఈ ఆస్తులు కాదు, ఈ ఉద్యోగం కాదు, ఒకవేళ నువ్వు ఊరుకని గమ్మున కూర్చో, నేను వాడుకోను అని చెప్పిన తర్వాత కూడా ఒకవేళ అంటాడు అనుకోండి, ఏం పర్వాలేదు ప్రభువా, కానీ నీ సన్నిధి నాకు కావాలా, నీ మహిమ నాకు కావాలా, నువ్వు నాకుంటే నాకు చాలు అని ఎంతమంది ఎవరైనా చెప్పగలుగుతామా? ఇక్కడ కొంతమంది ఉన్నారు, దేవుని సన్నిధికి వచ్చే దేనికోసం తెలుసా? దేవుని దగ్గర ఏం రాలుతాయో అని దేవుని పాదాలు పట్టుకునే వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. దేవునితో సంబంధం లేదు, దేవుని సన్నిధిలో నివసించడం అలవాట్లేదు, దేవుని ఆశపడేది లేదు. కానీ ప్రభువా, నువ్వు రాకపోయినా పర్వాలేదు, నీ దూతనిచ్చి పంపిస్తానని చెప్పినావు కదా, ఈ అద్భుతాలు చేస్తా అని చెప్పినావు కదా, మాకు ఈ కార్యాలు చేస్తా అని చెప్పినావు కదా, మాకు అవే చాలు అన్నే వైఖరి కలిగిన వారు సంఘాల్లో ఉంటారు. కొందరు ప్రభువా నన్ను వాడుకో, దేవుని సన్నిధితో పనిలే, దేవుని పాదాల దగ్గర గడిపేదిలే, దేవుని ఆశపడేదిలే, దేవుని అభిషేకం కిందకు వచ్చేదిలే, నేను వాడుకోవాలి, నేను పని చేయాలి, 20,000 నడిపించాలి, 1,00,000 మందిని నడిపించాలి, నేను స్టేడియం కట్టాలి, ఇంత జనాంగం నడిపించాలి. బిడ్డారా, ఇఫ్ గాడ్ ఈస్ నాట్ అమాంగ్ యూ, ఎంతమందిని నడిపించడానికి ప్రయత్నం చేసినా నీ చుట్టూ ఎంతమంది ఉన్నా, మోషే చుట్టూ 20,00,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారండి. అండ్ ఈస్ కాల్డ్ ద లీడర్ ఆఫ్ దట్ జనరేషన్. ఆ యొక్క జనరేషన్ కి ఈయన ఒక నాయకుడు. దానికంటే గొప్పది ఏముంది చెప్పండి? ఆ స్టేజ్ లో ఒకవేళ మీరు ఉంటే చాలు, నాకు కావాల్సిన కంటే ఎక్కువ దేవుడు ఇచ్చేస్తాడని తృప్తి పొందుతారు. కానీ మోషే దాని కోసము ఆయన అంతగా సంతోషపడలే. ఇంతమంది నేను నడిపిస్తున్నా, 40 సంవత్సరాల వయసు కలిగినప్పుడు అటువంటి జోష్ ఆయనలో ఉండే. నేను ఇశ్రాయేల్ యొక్క విమోచకుడు అనే సంగతి వీళ్ళు ఎరగట్లేదు అనేసి బాధతో అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో అక్కడ
అక్కడ స్టెఫెను మాట్లాడుతూ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. 40 years అనే వయసు ఉన్నప్పుడు ఆ జోష్ ఉండే, కానీ తర్వాత 40 సంవత్సరాలు అనేది ఇరగొట్టిన తర్వాత ఏ పార్టీ వాడని ప్రభువా వీరిని ఈ సంఖ్యను 20 lakhs ఆఫ్ పీపుల్ అంత జనాంగం నడిపించేటప్పుడు ఆయన వయసు 80. బట్ హిస్ డిజైర్, ఆయన అంత మందిని నడిపిస్తున్నాడని చాలా గర్వపడలేదు, లేకపోతే చాలా పెద్ద మినిస్ట్రీ నాకు ఇచ్చినాడని సంతోషపడలేదు. ఎందుకంటే అడుగడుగున ఎంతమందిని అయితే నడిపించాలో అంతమందిని మొయ్యాలి కూడా. మొయ్యాలి అంటే అటువంటి గుణం కూడా ఉండాలి, అటువంటి ఓర్పు కూడా ఉండాలి, అటువంటి సహనం కూడా ఉండాలి, అటువంటి మెచ్యూరిటీ కూడా ఉండాలి. మోషే బాధ ఏంటిదంటే ఇస్తే సరిపోదు, నడిపించేంత సామర్థ్యం కూడా ఉండాలి కదా ఆయనకి. అందుకోసమే దేవుడు ఏం చేస్తాడంటే ఒక సేవకుడిని నలగొడతాడు, ఒక దగ్గర తెచ్చి ఏమంటాడు తెలుసా, నీకు ఈ సేవ, ఈ పరిచర్య కావాలా, నేను కావాలా, డిసైడ్ చేసుకో అంటాడు. దిస్ ఈస్ వేర్ ద ట్రూ జనరేషన్ ఆఫ్ పీపుల్ ఆర్ సపరేటెడ్. నిజంగా దేవునిలో లీనమైన వాళ్ళు, దేవుని కోసం బ్రతికేవారు, ఇది ఎక్కడైనా పర్వాలే ప్రభువా నువ్వు ఉంటే నాకు చాలు, ఐ వాంట్. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనదే నువ్వు, సమస్తమును సృష్టించిందే నువ్వు, ఈ లోకమంతా మహిమతో నింపేదే నువ్వు. నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా, ఇక నాకు వేరేది వద్దు. ఈ పరిచర్య నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఈ గొప్ప కార్యాలు జరగకపోయినా పర్వాలేదు, ఈ యొక్క ముష్కరులైన ప్రజలు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఈ 33వ అధ్యాయంలో యు స్టిఫ్ నెక్ పీపుల్ అని దేవుడు సంబోధిస్తాడు ఇశ్రాయేలుని. స్టిఫ్ నెక్ అంటే ముష్కరులు, ఎప్పుడు వంకరి బుద్ధి కలిగిన వారు, అంటే గర్వంతో వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ సొంత మార్గంలో నడిపించేవారు. దేవుని బిడ్డలారా, వాట్ డు యు వాంట్ అంటే దేవుడిచ్చే ఉద్దేశాన్ని నేను తృణీకరించడానికి నేను ఇష్టపడట్లేదు. ఒకవేళ వీళ్ళని నడిపించడము నాకు ఇష్టం కాకపోయినా నేను నడిపిస్తాను, కానీ నువ్వు నాకు కావాలా, నువ్వు రాకపోతే మేము ఎక్కడికి వెళ్ళం ప్రభువా అని మోషే ఈ 33వ అధ్యాయంలో పలికినట్లుగా మనం చూస్తున్నాం. వాట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ యువర్ హార్ట్? ఎందుకు వచ్చినాం అసలు దేవుని సన్నిధికి? మీరు ఎందుకు రావాలి అసలు? మీ కుటుంబంతోని దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? అసలు మీరు ఆయన కోసం వస్తున్నారా? ఆయన సన్నిధిలో నిలబడడానికి వస్తున్నారా? ఆయన సన్నిధితో నింపబడడానికి వస్తున్నారా? నువ్వు చాలు, నాకు ఇవి లేకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, బంగారం లేకపోయినా పర్వాలేదు. ప్రభువా, ఒకప్పుడు మస్తు బంగారం కొనుక్కునే అవకాశం ఉండే, ఇప్పుడేమో బంగారం విలువ 1,50,000 దాటిపోయింది, అప్పుడే కొనుక్కుంటే బాగు అని బాధ మనం పడుతున్నారా? దేనికి బంగారాలు, ఎందుకు ఈ ఆస్తులు, ఎందుకు ఈ యొక్క కానాన్ దేశం? తీసుకో అని దేవుడు దూత నుంచి పంపిస్తున్నపో, తీసుకోపో, నేను మాత్రం నీ మధ్యలో ఉన్నాను. దేని బిడ్డారా, వాళ్ళేమో అది కోరుకుంటున్నారు. మోషే దేవుని సన్నిధిలో నిలిచినవాడు, అప్పటికే 40 దినాలు గడిపి వచ్చినవాడు. ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటాడండి? 40 దినాలు దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ, దేవునితో గడిపినప్పటికీ, దేవుని దగ్గర ప్రత్యక్షత పొందినప్పటికీ ఆయన వచ్చి మరలా ఏమన్నాడు తెలుసా? నిన్ను నువ్వు బయలుపరుచుకో, నీ మార్గాలు నాకు తెలియజేయి, నీ కృప నేను పొందుకున్న వాడిని అయితే నువ్వు మా మధ్యలో నువ్వు ఉండు, నువ్వు లేకుండా మేము వెళ్ళము. దేవుడు అక్కడ మోషేతో ఏమంటాడు తెలుసా? ఐ విల్ బి విత్ యూ అంటాడు, నేను నీకు తోడై ఉంటాను. అంటే మోషే ఏమంటాడు తెలుసా? నువ్వు మాకు తోడై ఉండాలి అంటాడు. కింద మేము పోము, నువ్వు లేకుండా మేము ఎక్కడ పోతాం ప్రభువా? స్తోత్రం కలుగునుగా. ఏం కావాలి దేవుని బిడ్డారా? మీకు ఏం కావాలి? ఎన్ని సంవత్సరాల నుంచి
వస్తున్నారు వెళ్తున్నారు. దేనికోసం వస్తున్నారు మీరు? దేనికోసం మనం వెంబడిస్తున్నారు? ఒకవేళ ఈ డబ్బులు, ఆస్తులు, లేకపోతే ఆశీర్వాదాల కోసము మీరు వెంబడించేవారైతే ఆయన అంటాడు, నేను అవసరం లేదు, నా పనోడు చాలు, లేకపోతే నా దూత చాలు, నీకు నీకు ఇస్తాను పో అనేసి పంపించేయచ్చు. కానీ అది తీసుకొని ఏం చేస్తావు నువ్వు? అది నిన్ను ఎక్కడ తీసుకొని వెళ్తుంది? అది నిత్య స్వాస్థ్యానికి తీసుకొని వెళ్తుందా? నిత్య సన్నిధిలోనికి తీసుకొని వెళ్తుందా? సంతోషము, సమాధానం ఇవ్వగలుగుతుందా? నెమ్మది కలిగిన జీవితం, తృప్తి కలిగిన జీవితం ఇవ్వగలుగుతుందా? లేదు. ఈ డబ్బులు ఏమి ఇవ్వలేవు, ఆస్తులు ఏమి ఇవ్వలేవు. ద ఓన్లీ సాటిస్ఫాక్షన్ ఫర్ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషికి తృప్తి, అది కేవలము దేవుని సన్నిధితో నింపబడిన వాడే ప్రభువా అది మించింది నాకు వద్దు ప్రభువా అని చెప్పగలుగుతాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును కాక. అన్నిటికంటే రుచికరమైనదే నీకు రుచి తగిలిన తర్వాత అక్కడ కూరగాయలు ఇంకా రుచికరంగా ఉంటాయా? పప్పు రుచికరంగా ఉంటుందా? వేరేది ఏ పెట్టినా రుచికరంగా ఉంటుందా? లేదు. దేవుడు నీకు ఆ రీతిగా కావాలి. ఇవన్నిటి కోసం కాదు ప్రభువా, నన్ను సృష్టించిన వాడవు, నా దేవుడివి, నా కోసం ప్రాణం పెట్టిన వాడివి, నువ్వు నాకు కావాలా? ఇవన్నీ కాదు. ఒకవేళ నాకు ఇవి లేకపోయినా నాకు నువ్వు కావాలా? ఇవి ఇవ్వకపోయినా నాకు కావాలా? ఇవన్నీ నా ద్వారా జరగకపోయినా నువ్వు నాకు కావాలా? ఈరోజు నిన్ను బట్టి నేను తృప్తి పడాలా, కానీ ఇవన్నీ నువ్వు చేస్తున్నావని నేను తృప్తి పడ్డంగా, నిన్ను బట్టి నేను తృప్తి పడాలి. నిన్ను బట్టి ఆ తృప్తితో నేను బయటికి వెళ్ళాలి, లోపలికి రావాలి, నాకు ప్రయాణం కావాలి. నాకు అటువంటి తృప్తి కావాలా ప్రభువా? దేవుడేమో వాళ్ళ మధ్యలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. చెప్పండి. దేవుడేమో వాళ్ళ మధ్యలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారంటే దేవుడు వాళ్ళ మధ్యలో ఉండేటట్టుగా వాళ్ళు కోరుకోవట్లేదు. వాళ్ళు అనుకున్నట్లుగా, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అంటే దేవుణ్ణి బాధ పెట్టేటట్టుగా, దేవుణ్ణి అవమానపరిచేటట్టుగా, దేవుణ్ణి కించపరిచేటట్టుగా, దేవుణ్ణి గాయపరిచేటట్టుగా బ్రతుకుతూ, కానీ దేవునికి సంబంధించిన అన్ని కావాలంట వాళ్ళకి. స్తోత్రం కలుగును గాక. ఒకసారి 2వ కొరింథీకి వెళ్దాం. ఒకసారి 7వ అధ్యాయం చేయండి. ఒకసారి ఏమని ఉందండి అక్కడ? 2వ కొరింథీ 7వ అధ్యాయంలో ఏమనుంది? చదవండి ఒకసారి. కొందరు బైబిల్లో 2వ కొరింథీ దొరకదు. ప్రింట్ కాలేదా, లేకపోతే లేదా, లేకపోతే ఎప్పుడు తెరవలేదా? చదవండి. తెరిస్తే 7వ అధ్యాయము 2వ కొరింథీ 1వ వచనం చదవండి. అండర్లైన్ చేయండి. ఏంటిది? దేని గురించి మాట్లాడుతున్నాడు? అందరు చెప్పండి. ఏంటిది అది? ఏమున్నాయి? అదేంటితో మరలా చెప్తాను నేను. ఏమున్నాయండా? వాగ్దానాలు ఉన్నాయి. గనుక మనం ఏం చేయాలంట? దేవుని యొక్క భయముతో పరిశుద్ధతను, అంటే దేవుని భయం కలిగి పరిశుద్ధంగా బ్రతుకుదాము అంటున్నాడు. ఆ భాషలో చూస్తే శరీరమునకు ఆత్మకు కలిగే, అంటే కంటామినేషన్, డిఫైల్మెంట్. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏముందంటే బయట నుంచి వచ్చి మురికి చేసేవి, పవిత్రమైన దాన్ని పాడు చేసేది. నీ ఆత్మకు అంటనివ్వకండి, మీ శరీరానికి అంటనివ్వకండి. ఎందుకు? మీ శరీరానికి, మీ ఆత్మకి మురికి అంటనివ్వకండి. భయముతో పరిశుద్ధంగా బ్రతుకుదాము, అంటనివ్వకుండా బ్రతుకుదాము. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసినాడు. ఏం వాగ్దానం చేసినాడు చెప్పండి. 6వ అధ్యాయానికి వెళ్ళండి. 2వ కొరింథీ
6వ అధ్యాయము 14వ వచనం చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుండి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొత్తు, మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. అవునా కాదా చెప్పరే? క్రీస్తు రక్తంలో కడగబడ్డామా లేదా? దేవుని ఆలయంగా చేపడ్డామా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడా లేదా? ఆయన పరిశుద్ధుడా కాదా? మన హృదయము అతి పవిత్రమైన స్థలంగా చేయబడిందా లేదా? ఇప్పుడు పవిత్రమైన వాడు మనలో నివసిస్తున్నాడా లేదా? గట్టిగా చెప్పరే. కొందరు నమ్మకం కూడా లేదు. దేవుడు మా మధ్యలో ఉన్నాడు, దేవుడు నా లోపల ఉన్నాడు అనే సెన్స్ అనేది కూడా లేదు ఈ దినాలలో. అందుకోసము తాకకూడని తాకుతున్నాము, ఉండచోడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండట్లేదు, అపవిత్రమైన వాటితో గడుపుతా ఉన్నాము, చెడ్డ వాటితో. మనం ఎందుకున్నాం తెలుసా? వి డోంట్ హ్యావ్ దట్ సెన్స్ దట్ గాడ్స్ ప్రెజెన్స్ ఈస్ విత్ మీ. ఆ పరిశుద్ధ దేవుడు నా మధ్యలో నివసిస్తున్నాడు. నేను అపవిత్రమైన వాటిని తాకడానికి వీల్లేదు. నా ఆత్మకు, నా శరీరానికి కల్మషము లేకపోతే పాడు చేసేదాన్ని నేను తాకనివ్వడానికి వీల్లేదు. ఎందుకు తెలుసా? నన్ను కడుక్కున్నాడు. ఎందుకు తెలుసా? నన్ను విమోచించుకున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన నా లోపల ఉన్నాడు. ఆయన సన్నిధి నా చుట్టూ, నా దూతలు నా చుట్టూ. దాన్ని ఎట్లా ముట్టగలుగుతా? దాంతో నేను ఎట్లా ఉండగలుగుతా? ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ గాడ్ ఈస్ విత్ మీ. హౌ కెన్ ఐ టచ్ దట్ అన్హోలీ థింగ్ అండ్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ దట్? హౌ కెన్ ఐ డూ దట్? నేనే చెప్తున్నానా, పౌలు చెప్తున్నాడా? చదవండి కింద. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, ఏమిస్తున్నాడు? నేను వారిలో నివసించి సంచరిస్తును. అండర్లైన్ చేసుకోండి. నేను, దిస్ ఇస్ అ ప్రామిస్. 7వ అధ్యాయంలో 1వ వచనంలో, బికాస్ గాడ్ గేవ్ దిస్ ప్రామిస్. వాట్ ఈస్ దట్ ప్రామిస్? ఐ విల్ బి విత్ యూ, ఐ విల్ బి అమాంగ్ యూ. నేను మీ మధ్యలో ఉంటాను, నేను మీ మధ్యలో సంచరిస్తాను, నేను మీ దేవుడినై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. అపవిత్రమైన వాటిని తాకకండి, వారి మధ్యలోంచి మీరు బయటికి రండి. ఎందుకు తెలుసా? ఇవి నాకు ఇష్టం లేదు. మీ ఆత్మకు, మీ శరీరానికి పాడు చేసే వాటికి మీరు దూరంగా ఉండండి. మీకు దానికి ఏం సంబంధం అయ్యా? వెలుగుకు చీకటికి ఏం సంబంధము? వెలుగు సంబంధికులు అలా బ్రతుకుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ నీకేం సంబంధం దాంతో? ఆ పవిత్రమైన వాటితో నీకేం సంబంధము? ఆ చెడ్డ వాటితో నీకేం సంబంధము? నువ్వు విమోచించబడిన వాడవైతే, దేవుని ఆలయంగా చేయబడిన వాడవైతే, దేవుని మధ్యలో నివసిస్తున్నట్లయితే, మీరు కూడుకున్నప్పుడు దేవుడు ఇక్కడికి వస్తున్నట్లయితే, దేవుడు మిమ్మల్ని ఆరాధిస్తున్నప్పుడు మీ మధ్యలో ఉండడమే కాదు, మీ లోపల ఆయన నివసిస్తున్నట్లయితే మీరు ఎలా ఉండాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఇప్పుడు నేను ఏం కోరుకోవాలండి? దేవుడిని నా అవసరతల కోసం వాడుకోవడానికి మాత్రమే దేవుని దగ్గరికి రావాలనా? నా బంధకాలు తెగిపోవడానికి మాత్రమే దేవుడు నేను వాడుకోవాలనా? తండ్రి తన బిడ్డలకు దగ్గరగా ఉండడానికి ఇష్టపడతాడు. ఆ తండ్రి ప్రేమను రుచి చూచిన బిడ్డలు తండ్రి దగ్గరనే ఉండడానికి ఇష్టపడతారు. ఆ తండ్రి బిడ్డలకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు. బిడ్డలకు కావాల్సింది ఏం తెలుసా? ఆస్తిలో భాగమే. తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తున్నాడండి? తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి నీతో పనిలే, నీ సన్నిధి
నాకు అవసరంలే. నాకు అవసరమైంది ఏంటి? నిన్ను వాడుకోవాలి ఇప్పుడు నేను. కాబట్టి నా ఆస్తి నాకు ఇచ్చేయి. నేను అనుకున్నట్టు నేను బ్రతుకుతా, నేను కోరినట్టుగా నేను బ్రతుకుతా, నేను ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతా. నాకు చెందవలసింది నాకు ఇచ్చేయి. నీతో సంబంధం నాకులే. నీ యొక్క ప్రెసెన్స్ కూడా నా చుట్టూ అవసరం లేదు నాకు. There are many Christians like this. Lord, there is a ఇది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా, అది చేయి ప్రభా. But their heart is not longing for God's presence. సంఘము పైకి దేవుడు తన సన్నిధి ఎందుకు కుమ్మరించలేకపోతున్నాడు, ఎందుకు అభిషేకించలేకపోతున్నాడు అంటే there is no desire for God. ఎందుకు దేవుని యొక్క శక్తితో సంఘం కదలట్లేదంటే when they don't desire God's presence, దేవుని యొక్క సన్నిధిని ఆశపడని వారిపైకి ఆయన సన్నిధి ఎలా కుమ్మరిస్తాడు, శక్తిని ఎలా కుమ్మరిస్తాడు, ఆయన వరం ఎలా కుమ్మరిస్తాడు, ఎలా కుమ్మరిస్తాడండి? నేను దీన్ని ఆశపడకుండా దేనికోసం ఆశపడుతున్నాను? ఒకసారి ఆలోచన చేయండి. ఇఫ్ గాడ్ కమ్స్ అండ్ సేస్ టు యూ, నీకు బీటెక్ డిగ్రీ కావాలా? ఇస్తాపో, నా ఒక పని మనిషి నుంచి పంపిస్తా. ఇటువంటి వాళ్ళకి ఎట్లా అంటే బీటెక్ దొరికితే చాలు. ఉద్యోగం లేనివరా ఉద్యోగం ఇస్తాపో. అట్లాంటి వాళ్ళకి దేవుడు ఎందుకంటే ఉద్యోగం కోసం అది దొరికితే చాలు. కానీ వాళ్ళ అంతం ఏం కాబోతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. అంతంలో వాళ్ళు ఏమేమి పోగొట్టుకోబోతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎంత విలువ కలిగింది దేవుడు వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడో వాటిని ఎలా వాళ్ళు పారదోసుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుని బిడ్డలారా, వన్ డే విల్ కమ్ యు విల్ రిగ్రెట్. ఎందుకు ఇట్లా చెడగొట్టుకున్నా నా జీవితాన్ని? ఇటువంటి నిర్ణయాలు నేను ఎందుకు తీసుకున్నాను? ఇటువంటి బ్రతుకు ఎందుకు బ్రతికినాను? వ్యర్థమైన బ్రతుకు ఎందుకు బ్రతికినాను? దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బ్రతికి. ఇంతకు ముందు దేవుని దగ్గరికి రాకముందు విచ్చలవిడిగా బ్రతికినాను. ఇప్పుడు దేవుని బిడ్డనని చెప్పుకుంటూ అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా బ్రతుకుతున్నాను. ఏం తేడా? ఒక లోకస్తుడికి నీకేం తేడా? మిల్లారా, ఇమాజిన్ దట్ గాడ్ కమ్స్ టు దిస్ చర్చ్ అండ్ సేస్, మీకు ఏం కావాలి చెప్పండి, ఏం కావాలి చెప్పండి. ప్రభా మాకు ఇది చేయండి, ప్రభా అది చేయండి, అది సరే నా పనుని ఇచ్చి పంపించేస్తాను నేను అని చేస్తాడు. కానీ నేను మాత్రం ఈ మధ్యలో ఉండా. నేను ఐ విల్ నాట్ బి అమాంగ్ యు. ఏం చేస్తారంటే అవన్నీ వండుకొని తర్వాత ఏమైంది తెలుసు కదా, ఇశ్రాయేలీయులు బార్డర్ దాకా తీసుకెళ్లి రిటర్న్ తెచ్చినాడు దేవుడు వాళ్ళని. అరణ్యంలో తిప్పినాడు రాలిపోయే వరకు తిప్పినాడు. స్తోత్రం కలుగును గాక. తర్వాత నెక్స్ట్ తరాన్ని లోపల తీసుకెళ్ళినాడు. ఎందుకంటే వాగ్దానం చేసినాడు కాబట్టి. ఎందుకండి ఇవన్నీ? ఎంతకాలము ఈ ఆస్తుల వెనకాల, ఈ డబ్బుల వెనకాల, ఈ హోదా వెనకాల, ఈ పొజిషన్స్ వెనకాల దేవుడిని అడ్డం పెట్టుకొని అక్కడ దాకా పోదాం అనుకుంటున్నారు. అవన్నీ పొందుకోవాలనుకుంటున్నారు. వాటన్నిటిని పారేసి, ప్రభువా నాకు నువ్వు కావాలా, అవి లేకపోయినా పర్వాలేదు, నువ్వు కావాలా. మోషే యొక్క జీవితాన్ని ఉదయం ధ్యానం చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో కన్నీరు పెట్టినాడు. ఆయన పిలిచిన పిలుపు కూడా ఆ ప్రజలు నడిపించేది అంతగా ఇష్టపడలేదు. దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకున్నంత ఆశ ఆయన వీళ్ళు నడిపించే దాంట్లో అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు ఆయన. బికాస్ గాడ్ వాస్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ లీడింగ్, బికమింగ్ ద లీడర్, డూయింగ్ గ్రేట్ థింగ్స్. దానికంటే గొప్పది దేవుడు ఆయనకి ఇచ్చినాడు. ఏంటిది? ఆయన సన్నిధి. ఆయన ఆ సన్నిధి కోసం ఇట్లా అడుక్కుంటున్నాడు. ఆయన సన్నిధి కోసం అడుక్కు తినేవాడుగా తయారైనాడు. కొడుకైనప్పటికీ నాకేం, నీ కృప చూపెట్టు, నిన్ను నువ్వు బయలుపరుచుకో, నీ కృప నేను పొందుకున్న వాడినైతే నీ సన్నిధి దయచేయి. దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉన్నది పో అంటుంటే ఏమంటా తెలుసా? నీ సన్నిధి కేవలము నాకే కాదు, మా అందరికీ కావాలా. నువ్వు లేకపోతే మేము ఎక్కడికి పోము.
లేదయ్యా, నేను మధ్యలో ఉంటే నేను నాశనం చేయాల్సి వస్తుంది వాళ్ళ బ్రతుకులను చూస్తుంటే. లేదు, యు ఆర్ గోయింగ్ నో వేర్ వితౌట్ యువర్ ప్రెసెన్స్ ఓ లార్డ్. వి వాంట్ టు ఆనర్ యు, యు మస్ట్ బి దేర్. నువ్వు లేకుండా మేము ఎక్కడికి పోతాం ప్రభువా? దేవుళ్ళారా, ఐ డోంట్ నో అసలు మీ ఆత్మీయ జీవితంలో ఎంత దేవుడిని అంతగా మీరు పట్టుకొని ఎతికేది నాకు తెలియదు. కానీ ఇఫ్ యూ హ్యావ్ నాట్ బీన్ దేర్, దెన్ గాడ్ ఈస్ కాలింగ్ యూ బ్యాక్ టు దట్ ప్లేస్. సీక్ హిమ్ అండ్ సీక్ హిస్ ప్రెసెన్స్. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటిదండి? ఐ విల్ బీ విత్ యూ. ఏంటిది, మజాక్ అనుకుంటున్నారా? జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధి నేను మీ మధ్యలో ఉంచుతా అంటే దాన్ని మజాక్ అనుకుంటున్నారా? ఆ మహిమ కలిగిన దేవుడు నేను హృదయంలో నివసిస్తా అని మాట మాట్లాడుతున్నాడు, అది మజాక్ అనుకుంటున్నారా మీరు? దాన్ని వెలగడుతున్నామా? అసలు పట్టించుకుంటున్నామా? అసలు దేవుని సన్నిధి కోసము ఆశపడ్డ దినం ఏది అని అడిగితే ఎప్పుడు చెప్తాం చెప్పండి? Are you truly seeking God's presence? Let me tell you, we all are guilty of this sin. What if God does not give you what you asked him? అక్కడ నిలబడి, ఏం పర్వాలేదు ప్రభువా, నిన్ను పొందుకున్నా నాకు చాలు, అది ఇవ్వకపోయినా పర్వాలేదు, అది నువ్వు చేయకపోయినా పర్వాలేదు, నిన్ను పొందుకున్నా నీ సన్నిధి నాకే చాలు నాకు. కానీ దేవుని సన్నిధి ఉంటే అన్నీ ఉన్నట్టు, దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్టు. కానీ అన్నిటి కోసం దేవుడు నేను కోరుకోవట్లేదు. నాకు దేవుడు కావాలా? నా లబ్ధి చూసి నన్ను దేవుని దగ్గర తెచ్చుకోవట్లేదు. నా లబ్ధిని చూసుకొని నాకేం లాభం కలుగుతుందో దేవుని ముఖాన్ని నేను వెతకట్లేదు, ప్రార్థన చేయట్లేదు, లేకపోతే ప్రార్థన కోరట్లేదు. ఐ నీడ్ గాడ్ ఇన్ మై లైఫ్. నా జీవితానికి నా దేవుడే ఆ సంతృప్తిని ఇవ్వగలుగుతాడు, సాటిస్ఫాక్షన్ ఇవ్వగలుగుతాడు, ఆ కంటెంట్మెంట్ ఇవ్వగలుగుతాడు. ఐ నీడ్ హిమ్ ఇన్ మై లైఫ్. ఒకవేళ మోషేని పిలిచి, మోషే, విల్ యూ కంటిన్యూ ఇన్ దిస్ మినిస్ట్రీ? ఇది కావాలా, నేను కావాలా, ఈ రెండిట్లో చూస్ చేసుకో అంటే లిటరల్ గా నేను చెప్తున్నాను కదా, అట్లా పారేసి వెళ్ళిపోతాడు మోషే. ఎందుకు తెలుసా? విలువ కలిగింది ఆయన పొందుకున్నాడు. దేవుళ్ళారా, వాట్ ఆర్ యూ సీకింగ్ ఇన్ లైఫ్? ఈరోజు మీ హృదయ తపన ఏంటిది? నీ కోరిక ఏంటిది? నీ ఆశ, నా ఆశ ఏంటిది? when you come into his presence, ఆకలితో దాహంతో రావాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఆ దాహము, ఆకలి, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఇవి కావు నన్ను తృప్తిపరిచి, అవి కావు ప్రభు నాకు విలువనిచ్చేది, నువ్వు నీ సన్నిధి నాకు కావాలా. దట్ ఈస్ వాట్. అటువంటి ప్రదేశాలలో ఆయన ఉండడానికి ఇష్టపడతాడు. అటువంటి దగ్గర ఆయన చాలా గర్వంగా బయలుపరుచుకుంటాడు. అటువంటి స్థలాలలో ఆయన గొప్పగా ఆయన సన్నిధిని కుమ్మరిస్తాడు. అటువంటి వారిని గొప్పగా అభిషేకిస్తాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు పొజిషన్ల కోసం చూడట్లేదు, హోదా కోసం చూడట్లేదు, వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం చూడట్లేదు. వాళ్ళు దేవుని కోసం ఆశపడుతున్నారు కనుక వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి దేవుడు సిద్ధపడతాడు. కానీ మనకి ఇలా అన్నాడు అనుకోండి, ముష్కరులు, వీళ్ళు స్టిఫ్ నెక్డ్ పీపుల్. స్టిఫ్, వాళ్ళ మెడలు ఇట్లా టైట్ గా, అంటే వంగనోళ్ళు వీళ్ళు. వీళ్ళ మధ్యలో నేను ఉండమా? ప్రకటన గ్రంథంలో ఒక చక్కని సందేశాన్ని ఒక సంఘానికి ఇస్తున్నాడు దేవుడు. ఆ సంఘం దగ్గర ఏమంటున్నాడు తెలుసా? ఆ డోర్ కనబడుతుందా మీకు? మీరందరూ ఎంటర్ అయ్యారు కదా, బయట ఉన్నాడు పాపం. ఎవరు? యేసు ప్రభు. ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. సంఘం ఎక్కడుంది? లోపల ఉంది. తలుపు కొడుతున్నాడు, తీయండి అయ్యా.
ఎక్కడున్నాడు యేసు ప్రభు? సంఘం ఎవరిది? ఆయన ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎందుకు లోపల ఎందుకు లేడు? వాళ్ళ మధ్యలో ఎందుకు లేడు? బయట ఎందుకున్నాడు అంటే, సంఘం ఎట్లా అలవాటు అయిపోయినారంటే, నేను చేసే కార్యక్రమాలు ఆయన లేకపోయినా పర్వాలేదు, ఈ కార్యక్రమాలు మనం నడుపుకోవచ్చు అన్నట్టుగా ఆయన బయటకు తరివేసిన. కానీ ఆయన తలుపు కొట్టి ఏమన్నాడు తెలుసా? మీరు తెరవండి మీ హృదయం తలుపును, నేను లోపలికి వచ్చి నీతో బస చేయాలనుకుంటున్నాను, సహవాసం చేయాలనుకుంటున్నాను, సంబంధం పెట్టుకో, మీ మధ్యలో నేను ఉండాలనుకుంటున్నాను. నన్ను బయట తరిమేసినారయ్యా, తలుపు కొడుతున్నాడు. ఇప్పుడు ఆదివారం ఎన్ని చర్చెస్, ఎన్ని సంఘాలు, ఎన్ని పాటలు, ఎన్ని వాయిద్యాలు, స్తోత్రం కలుగును గాక. కానీ వేర్ ఈస్ గాడ్? లోపల ఉన్నాడా, బయట తలుపు కొడుతున్నాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఇన్ని సంఘాలలో యేసు ప్రభు బయట ఉండి తలుపు కొడుతున్నాడా, మధ్యలో వాళ్ళ మధ్యలో సంచరిస్తున్నాడా? ఒకసారి ఆలోచన చేయండి. కార్యక్రమాలకు మనం ఇచ్చినంత ప్రాధాన్యత, సాంప్రదాయాలకు ఇచ్చిన ప్రాధాన్యత, పద్ధతులకు, విధానాలకు మనం ఇచ్చిన ప్రాధాన్యత, యేసు ప్రభుకి ఇవ్వనందుకు ఏం చేస్తాడు? యేసు ప్రభు మెల్లగా బయటికి వెళ్ళి, ఇక్కడ నాకు చోట్లేదు, వీళ్ళు ఈ సాంప్రదాయాలు కార్యక్రమాలు జరగట్లేదు అనుకో, దానికన్నా బాధపడతారేమో, కానీ నేను లేకపోతే వాళ్ళు బాధపడేది ఏం లేదు, నా సన్నిధి లేకపోతే బాధపడేది ఏం లేదు. ఎంత మంచిగా వచ్చి కూర్చున్నారు చూడండి అందరూ. అసలు ఏం బాధ లేదు, ఎంతో కాలం నుంచి అసలు బాధనే లేదు. ఈవెన్ దో వీ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రెసెన్స్, ఏం బాధ లేదు, ఏం దుఃఖం లేదు, ఏం వేదన లేదు. ఎట్లా వచ్చినాం చూడండి మనం, యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఫర్ అస్. నో, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఓకే. ఇట్ ఈస్ నాట్ ఓకే till it is made okay, till we break down, till we realize that we are not okay. We're just using God. దేవుని వాడుకుంటున్నాము, అవసరతల కోసం వాడుకుంటున్నాం, ఏదో ముఖస్థుతి చేస్తా ఉన్నాం, నోట్తో కొన్ని పదాలు వాడుతున్నాము. We are not desiring God's presence among us. ఇక్కడే ఆయన సన్నిధిలో నిలబడే అలవాటు లేకపోతే, అక్కడ ఆయన సన్నిధిలో నువ్వు ఎలా నిలబడగలుగుతావు చెప్పండి? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడే ఆయనతో నడవనప్పుడు అక్కడ ఆయనతో ఉండగలుగుతావా, నడవగలుగుతావా? ఉండలేవు. ఇక్కడ లేని అలవాటు అక్కడి నుంచి ఎందుకు వస్తుంది చెప్పండి? ఇక్కడ బ్రతకండి, అక్కడ ఏం బ్రతుకుతాం చెప్పండి? టుడే వి మస్ట్ ఆల్ రిటర్న్. ఇక చూడండి, మన చర్చ్ ఒకసారి ఒక వారం కనబడతారు, కొన్ని వారాలు కనబడరు, ఎక్కడున్నారో తెలియదు, అడిగే వరకు చెప్పరు. చిన్న చిన్న సాకులు, మా బిడ్డకు బాగలేదు, మా నడుము నొప్పు, కాలు నొప్పులో, కొందరు నిద్రపోతుంటారు, లేట్గానే లెగుస్తుంటారు. వాళ్ళు దేర్ ఇస్ నో డిజైర్ ఫర్ గాడ్. ఇక్కడున్న ఆశ లేదు, అక్కడున్న ఆశ లేదు. దేవుళ్ళారా, దిస్ ఈస్ నాట్ హౌ గాడ్ ఎన్విజన్డ్ హిస్ చర్చ్. ఆయన సంఘంలో కూడుకున్నప్పుడు అపోస్తుల కార్యంలో భూకంపం వచ్చింది, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, శక్తితో నింపబడ్డారు, హోలీ స్పిరిట్ అనాయింటింగ్. వాళ్ళు అట్లా ఎందుకు తెలుసా? వాళ్ళు అట్లా దేవుడిని కోరుకొని నడుస్తున్నారు కాబట్టి వాళ్ళు దేవుని అభిషేకంలో నడుస్తారు. దేర్ ఇస్ నో డిజైర్. వచ్చినాం ఈరోజు ఆదివారం కాబట్టి వచ్చినారు చాలా మంది. 95% ఈ దినము దేవుని వెతకడానికి రాలేదు, ఆదివారం కాబట్టి వచ్చినారు. మీరు యు డిడ్ నాట్ కమ్ ఫర్ గాడ్, యు డిడ్ నాట్ కమ్ టు సీక్ ద లార్డ్. ఒకవేళ మీరు ఆశపడి వచ్చినట్లయితే ఈరోజు ఆమె ఇచ్చి పంపించేటోడు. హల్లెలూయా. అన్నీ ఉన్నా నువ్వు లేకపోతే ఏడు వేస్ట్ ప్రభా. ఏడవాలా?
కన్నీరు గార్చాలా? వ్యర్థమైన వాటిని వెతుకుతున్నా, వ్యర్థమైన వాటి కోసం నేను అడ్డం పెట్టుకుంటున్నా, పనికిరాని వాటితో సావాసం చేస్తున్నా. కానీ నీ సన్నిధికి దగ్గర తెచ్చేవి నేనేం చేస్తలేను ప్రభువా, నన్ను క్షమించు, నన్ను కడగని ఏడవాలా మనం? ఇంకెన్ని సందేశాలు చెప్పాలి చెప్పండి? 2 వారాలు మీ దగ్గరికి నేను కనబడలేదు, ఎంత తృప్తిగా ఉండొచ్చేమో కదా మీకు. హల్లెలూయా. మేబీ యు ఆర్ వెరీ హ్యాపీ దట్ కొత్త వాళ్ళన్నా కనబడుతున్నా నేను రాకపోతే. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ యు వాంట్ న్యూ పీపుల్, గాడ్ విల్ సెండ్ న్యూ పీపుల్ ఓన్లీ. గాడ్ విల్ సెండ్ మీ సమ్వేర్ ఎల్స్. నువ్వు ఎక్కడెక్కడ అవసరం అక్కడ నిలబెడతా నేను. When I was speaking God's word in one of the Methodist church, Sun Cityలో మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన బయటకు తీసుకుపోయి చెప్తా ఉన్నాడంట, ఈయన ఇట్లా మాట్లాడుతుంటే ఇంకెవరైనా చర్చ్కి వస్తారా అని ఒక ఆయన బయటకు తీసుకెళ్ళి చెప్తున్నాడంట, ఇట్లా మాట్లాడితే ఇంకా చర్చ్కి వస్తారా ఎవరైనా అంటే, ఆయన బయటకు ఎవరైతే తీసుకొని పక్కకి వెళ్ళినాడో, ఇట్లాంటివే మనకు కావాలి ఈ తరంలో అని చెప్పేసి, మనం బాగు చేసేటివే కావాలా, పోదా లోపల పద విందామని చెప్పేసి తీసుకొచ్చినాడంట. స్తోత్రం కలుగును గాక. బహుశా విని అలసిపోయినామేమో. స్తోత్రం కలుగును గాక. ఇస్రాయల్కి ఏది కోరుకుంటే అది ఇచ్చినాడు కదా, బహుశా మీకు కూడా అది ఇస్తాడేమో. జాగ్రత్త. హల్లెలూయా. When it is time to value what God has given you, value it. నా అబ్సెన్స్ ఇక్కడ ఉంది. దేని బిడ్డారా, we need to make choices in life. We need to make choices. What is the choice that you will make? ఈ లోకంలో ఇవన్నీ నేను ఇస్తా, కానీ నేను మాత్రం నీ మధ్యలో ఉండా అంటే, ఏం పర్వాలేదు ప్రభువా, నువ్వు ఉండకపోయినా పర్వాలేదు, నాకు ఇవన్నీ అంటామా? ఒక స్టేజ్లో అంటాడు, ఇగో నేను ఇట్లా నిలబెట్టుకోవాలనుకుంటున్నా, ఇట్లా వాడుకోవాలనుకుంటున్నా, అది కావాలా, నేను కావాలా అంటే, కొందరు మంచి క్రైస్తవులు ఏమంటారు అంటే, దేవుని ఉద్దేశం కంటే గొప్పదేముంది, దేవుని కోసం వాడబడేది కంటే గొప్పదేముంది. దేవునితోనే నడవకపోతే దేవుని ఉద్దేశం ఎందుకు ఆయన జీవితంలో? నువ్వు దేవునే కోరుకోకపోతే దేవుని ప్రతినిధిగా పోయి ఏం చేయడానికి ప్రయత్నం డ్రామానా? స్టేజ్ మీద డ్రామా చేయడానిక? వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ ఫర్ యూ వెన్ గాడ్ ఈస్ నాట్ ఇన్ యువర్ లైఫ్? కానీ దేవుని రుచి చూచిన వాడు ఏమంటాడు తెలుసా? తీసే ప్రభు, ఐ రాదర్ బీ ఇన్ యువర్ ప్రెసెన్స్ దెన్ without your presence. Go and minister here, minister there. ఇక్కడ వాక్యం మాట్లాడి, ఎక్కడ వాక్యం, ఓ స్టేజ్ మీద ఓ హంగామా. ఎందుకు అవన్నీ హంగామా? యేసు ప్రభు చేయలే హంగామా, యేసు ప్రభు శిష్యులే హంగామా చేయలే. వస్తుంటే భయపడేటోళ్ళు ఉల్టా హంగామాలయ్యేది కాదు, సముద్రాలు చీలేది, దురాత్మలు బయటకు వచ్చేటి, వర్గాలుగా చేరి శత్రువులు లేసేవాళ్ళు. మనకు అటువంటిది కావాలి కానీ ఇవన్నీ కాదు. స్తోత్రం కలుగును గాక. హాలీవుడ్ ని పట్టుకొచ్చేసినారు, బాలీవుడ్ ని పట్టుకొచ్చేసినారు, టాలీవుడ్ ని పట్టుకొచ్చేసినారు చర్చ్ మధ్యలో హంగామాలుగా. వి నీడ్ గాడ్స్. ఈస్ గాడ్స్ పీపుల్ ఆర్ గాడ్స్ పీపుల్ అలవింగ్ గాడ్స్ ప్రెసెన్స్ అపాన్ దర్ లైఫ్. తాము జాగ్రత్తగా చూసుకుని లేచి నిలబడదాం. యూ ప్రే. అసలు ఏమైంది నీ జీవితంలో దేవుని సన్నిధి? కదలకండి ఎవరు కూడా. ఏదో షో అయిపోయింది అన్నట్టుగా ఇక కదులుతా ఉంటారు అటు ఇటు. దయచేసి ఎవరు కదలదు, ఉన్న చోట్ల నిలబడండి. టుడే యు బిగిన్ టు సీక్ ద ఫేస్ ఆఫ్ ద లార్డ్.